ఇస్ వినాయక్ రామ్. హోప్ యూ నో మీ. తెలియని వాళ్ళకి ఏంటంటే నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చేస్తుంటాను. అండ్ ఇప్పుడు నేను ఆ వీడియోలు చేసి వచ్చిన మనిషిగా నేనేం మాట్లాడట్లేదు మీతో. అండ్ నేను ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ మంచి మార్కులతోనే పాస్ అయిన ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నాను. నేను బై ద వే నా క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి నేను నా బీటెక్ ఏమో ఎన్ఐటి వరంగల్లో చేశాను, ఎంటెక్ ఐఐటి మద్రాసులో చేశాను. రెండిట్లోనూ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు మళ్ళీ నేను ఏదన్నా వీడియో చేసుకునేవాడు ఏంట్రా మాకు చెప్పేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదంటే, మీరు చాలా తెలివైన వాళ్ళని మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఎవరికంటే ముఖ్యంగా మీ బాగా మాకు అంతా తెలుసు, మాకు తెలిసిందే జీవితం అనుకునే పేరెంట్స్కి, మాకు తెలిసిందే లోకం, మేము డిసైడ్ చేస్తాం నీ ఫ్యూచర్ని అనే బంధువులకి, వీడు బతికింతే వేస్ట్ అని డిక్లేర్ చేసే సమాజానికి, నిర్లక్ష్యంతో పేపర్లు కరెక్ట్ చేసే యాజమాన్యానికి, 1 1 2 2 3 3 4 4 5 5 అని చెప్పేసి చాలా స్ట్రెస్కి గురి చేస్తున్న కొంతమంది వ్యాపారవేత్తలు. అంటే చాలా బాధతో పెడుతున్నాను. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసాం, ఎంత అధ్వానంగా కరెక్ట్ చేశారో చూసాం. నిర్లక్ష్యం, అవును వాళ్ళది నిర్లక్ష్యమే. పిల్లలు బాధపడడంలో తప్పు లేదు, చాలా కష్టపడి ఉంటారు. ఇంటర్మీడియట్ కష్టం ఎలా ఉంటుందో నేను చూసి వచ్చాను. అండ్ చాలా బాధపడి ఉంటారు డ్యూ క్రెడిట్ రానందుకు. కానీ కొంతమంది చచ్చిపోవడం మాత్రం, సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం చాలా బాధేసింది. అంటారు సొసైటీ కానీ ఇంకొకళ్ళు కానీ అనేస్తారు కదా, దిస్ ఈజ్ ఎ కవర్డ్లీ యాక్ట్, పిరికిపంద చర్య, ఆత్మహత్య సొల్యూషన్ కాదు, దిస్ ఈజ్ ఎస్కేపిజం ఇవన్నీ అంటారు కదా. నేను ఒప్పుకుంటా. కానీ ఇవన్నీ అని మీరు అన్ని తీసుకురాలేరు కదా, వెనక్కి 1% చేంజ్ కూడా తీసుకురాలేరు కదా. అసలు ఇది ఆత్మహత్య అనుకుంటున్నారు కదా మీరు. ఆత్మహత్య పాపమే, ఆత్మహత్య కవర్డ్లీ యాక్టే, కానీ ఇది ఆత్మహత్య కాదు, సొసైటీ చేసిన హత్య. సొసైటీ, నిర్లక్ష్యంతో ఉన్న అధికారులు, పేరెంట్స్, మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉంటారే బంధువులు, వాళ్ళందరూ కలిపి చేసిన హత్య. హత్య ఈజ్ ఎ షేమ్ఫుల్ యాక్ట్. అదేంటి మేము హత్య ఎలా చేసామంటారా? మీ అబ్బాయికి 90 మార్కులు వచ్చాయనుకోండి, దానికి ఆనందపడ్డం మానేసి ఆ పక్కింటోడికి 91 వచ్చాయి, ఎదురింటి అమ్మాయికి 92 వచ్చాయి, ఇంకెవరికో 93 వచ్చాయి. సరే మీ అబ్బాయికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందనుకోండి, స్టేట్ ఫస్ట్ రాలేకపోయిందండి, చాలా కష్టపడ్డాడు, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు. దేవుడు మీకు అన్యాయం చేయడం అంటే ఏంటో తెలుసా? దాని మీనింగ్ తెలుసా అసలు? కాళ్ళు చేతులు లేకపోయినా కూడా ఆటలాడి గెలిచేవాళ్ళని నేను చూశాను. కళ్ళు లేకుండా కూడా కళ్ళు ఉన్న వాళ్ళకంటే ఎఫిషియెంట్గా బతికేవాళ్ళని నేను చూశాను. కాళ్ళు సరిగ్గా ఉన్నాయి, చేతులు సరిగ్గా ఉన్నాయి, అన్ని తిన్నంగా పనిచేస్తున్నాయి, అయినా సరే కూడా మీ పిల్లోడికి దేవుడు అన్యాయమే చేశాడు కదా. ఆడు చాలా పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, అయినా సరే మీ పిల్లోడికి దేవుడు అన్యాయం చేశాడు. ఆడి హెల్త్ని కూడా పక్కన పెట్టేసి ఏదో రిజల్ట్ రాలేదని చెప్పేసి ఆయన మీరు తిట్టడం. సరే పేరెంట్స్ తిట్టడం మిస్ అయ్యిందనుకోండి, ఈ రిలేటివ్స్ వచ్చి గుర్తు చేస్తారు. 90కి హ్యాపీ ఫీల్ అయిపోతారు, 90కి ఏమొస్తుంది, ఆ పని ఈ ర్యాంక్ ఏమొస్తుంది, ఏం రాదు అంటారు. దానికి వీళ్ళు ఫీల్ అయిపోయి వీడి మీద స్ట్రెస్ పెడతారు. ఇది 7th జరుగుతుంది. సరే అది వదిలేసి ఇంకా కసితో 10th చదివాడు అనుకోండి, మార్కులు వస్తే వెళ్ళని గుడ్, అక్కడ మిస్ అయిందనుకోండి మళ్ళీ స్టార్ట్. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది నేను మీకు చెప్పక్కర్లేదు కదా. ఐఐటి అని చెప్పేసి మెయిన్స్, అడ్వాన్స్డ్, ఆ తర్వాత మెడిసిన్లో ఇంకేవో ఉంటాయి కదా పరీక్షలు, నీటు,
ఇలాంటివన్నీ నేను ఆ తర్వాత సీఏఓ ఉంటాయి కదా అని చెప్పేసి ఇది రాకపోతే నీ కెరియర్ వేస్ట్, నీ జీవితం ఏమైపోద్ది అని చెప్పేసి ధైర్యంగా ఉన్నోళ్ళలో కూడా పిరికితనాన్ని నింపేస్తారు. నేను ఏదో వివేకానంద గారు చెప్పారని సింహాల్లో బతకండి మీరందరూ సింహాలు అని నేను అన్ను. మనుషుల్లా బ్రతకనివ్వండి సార్, మనుషుల్లా బ్రతకనివ్వండి. ఈ గొర్రెలో ఎందుకు లేవు, ఆ గొర్రెలో ఎందుకు లేవు, ఆ గొర్రె పలానా చోట ఉద్యోగం చేస్తుంది, ఈ గొర్రె పలానా చోట ఉద్యోగం చేస్తుంది, నువ్వెప్పుడు చేస్తావు? ఏంటి సార్ ఇది? సరే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎంతమంది జీవితం అనే పరీక్షలో పాస్ అయిన వాళ్ళు లేరు చెప్పండి. టెండూల్కర్ గారు 10th ఫెయిల్, లియోనెల్ మెస్సీ పెద్దగా చదువుకోలేదు, సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్. ఇలా చూసుకుంటే చాలా మంది. సరే నువ్వు వేరే ఫీల్డ్స్ చెప్తున్నావు చదువు అంటారా? బిల్ గేట్స్ ఆయన కూడా పెద్దగా చదువుకున్నదేం లేదు, కానీ అదే మైక్రోసాఫ్ట్లో, అదే బిల్ గేట్స్ పెట్టిన మైక్రోసాఫ్ట్లో మీ అబ్బాయికి ఉద్యోగం వస్తే మీరు పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి స్వీట్లు పంచి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇక్కడెప్పుడు పడిపోలేదు. జీవితం అనే పరీక్షని శ్రద్ధ, కష్టం, డిసిప్లిన్ వీటితో గెలిచారు. మీ అబ్బాయికి ఏం తక్కువ, మీ అమ్మాయికి ఏం తక్కువ? వాళ్ళు గెలవలేరా? ధైర్యాన్ని నింపండి సార్. సరే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బాధ ఉంటుంది, కానీ డీల్ చేయాల్సిన పద్ధతి ఏంటి? నాన్న నేను మిమ్మల్ని నమ్ముతున్నాం, కానీ ఎక్కడ తప్పు జరిగింది? నీకు ఈ గ్రూప్ ఇష్టం లేదా, నీకు ఇవేమీ ఇష్టం లేదా, పోనీ ఇష్టం ఉందా, ఏమైనా ట్యూటర్ని పెట్టించమంటావా? నమ్మండి మీ ఓడిని, మీరే నమ్మండి. మీరు నమ్మకపోతే మీ ఓడిని ఇంకెవరు నమ్మాలి? అరే ఇంట్లోనే నమ్మకం లేకపోతే అండి ఇంకెవరు నమ్ముతారు? అని ఇంక అసలు ఎవరన్నా నమ్ముతారా? లేదు, నమ్మరు. ఏదన్నా ఫెయిల్ అయితే డిక్లరేషన్లు, దేనికి పనికిరాడు, ఎందుకు పనికిరాడు, జీవితం అయిపోయింది. మీ జీవితంలో మీరు అన్ని పాస్ అయిపోయారా? ఒక్కసారి ఫెయిల్ అవ్వలేదా? మీరు అన్ని పాస్ అయిపోయారా? మీరు ఫలానా చోట ఉద్యోగం నాకు తెలిసి ఏ పేరెంట్ కన్నా, ఏ సొసైటీలో ఉన్న ఎవరికి, ఏ బంధువుకైనా 4-5 జాబుల కంటే కానీ, 4-5 ప్రొఫైల్ కంటే కానీ, 4-5 బ్రాంచ్ల కంటే కానీ ఎక్కువ తెలియదు. ఆడు ఏదో బ్రాంచ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, బ్యాస్ ఎస్సీ కాకపోతే వేస్ట్, మెకానికల్ వేస్ట్. పోనీ మెకానికల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, లేదు వేరే సిఎస్సిలో జాయిన్ అయ్యాడు అనుకోండి, మెకానికల్ ఎవర్ గ్రీన్, సిఎస్సి పడిపోతున్నాయి జాబులు అని ఎవడో ఎదవంటాడు. ఆ ఎదవన్నది పట్టుకొని మీరు రాచి రంపాను పెట్టేస్తారు మీ పిల్లలు. ఉద్యోగమే పరమావధి, అది లేకపోతే నువ్వు బ్రతకలేవు అని ఆడి బ్రెయిన్ వాష్ చేస్తారు. 25 ఏళ్ళ తర్వాత ఉద్యోగమే సాధిస్తే పెళ్ళి ఆడి బుర్ర తినేస్తారు. సార్ మనకే మన లైఫ్లో ఏంటన్నది ఒక క్లారిటీ రాలేదు. మనకే బోల్డన్ని మూఢనమ్మకాలు, బోల్డన్ని అపనమ్మకాలు, బోల్డన్ని మిస్కన్సెప్షన్స్, వీటితో బతుకుతూ ఉంటారు మీరు. మీరేంటి సార్ చెప్పేది? పూర్తిగా మేము పాతేసేస్తాం, మేము డిసైడ్ చేసి, మీరెవరు డిసైడ్ చేయడానికి? హూ ఆర్ యూ? అసలు మీరెవరు డిసైడ్ చేయడానికి? మీ ఓడు కష్టపడుతున్నాడా? మీ ఓడు సరిగ్గా చదువుకుంటున్నాడా? మీ ఓడికి ధైర్యం ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? ఎటువంటి వ్యసనాల బారిన పడలేదా? ఇది సార్ మీరు చూడాల్సింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇందులో ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఇందులో మార్కులు ఎక్కువ రాలేదు, ఆ ఉద్యోగం రాలేదు, ఈ ఉద్యోగం రాలేదు అనే తృప్తి అనేది తెచ్చుకోండి సార్. ముందు తృప్తి అనేది తెచ్చుకోండి. ప్రతి